సార్ మీ పేరేంటి? నా పేరు అనిల్ బాబు అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ. ఓకే సార్, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు అవుతుంది. ఎలా ఉంది సార్ పరిపాలన, మీకు ఎలా అనిపించింది? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇది చాలా బాగుందని. ఇప్పుడు వాళ్ళు సూపర్ 6 అనే కొన్ని హామీలు ఇచ్చారు. అవునండి. అవన్నీ కూడా వస్తున్నాయా? అమలు వస్తున్నారు వీళ్ళు? అన్ని హామీలు ప్రస్తుతానికి అమల్లో ఎలా స్టార్టింగ్ చేయలేరు కదా సార్ ఏ గవర్నమెంట్ అన్న. ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోవాలిగా. అవి మాకు ఇప్పుడున్న ప్రజెంట్ ఈ 9 నెలలు మాత్రం ఈ పరిపాలన బాగానే ఉంది, అంత ఇబ్బందికరంగా అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏమేమి పథకాలు అందుతున్నాయి? ప్రజల్లో ఏమేమి పథకాలు అందుబాటులో ఉన్నాయి? ప్రజల్లోని మాకు ఇప్పుడు ఇదివరకు మీద రేషన్ చూసుకున్నా అది 4-5 ఐటెంలు కల్పిస్తున్నారు. మళ్ళీ మాకు డిఎస్సి కూడా రిలీజ్ చేస్తామని చెప్పి దాని మీద కూడా సైన్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సొంతంగా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంబంధించి పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఇదివరకు గవర్నమెంట్ కంటే కూడా ఇప్పుడు బాగా పనిచేస్తున్నారు. అదే ఎలాగంటే ఒకప్పుడు గవర్నమెంట్ లోని ప్రజలకు ఏం చేయగలుగుతారు అనేది ఎవరికీ తెలియదు. వచ్చి బటన్ నొక్కటం, చేసుకోవటం, ఈ తప్పితే ఆ పథకం వచ్చింది, ఈ పథకం వచ్చింది. వీళ్ళు ఉపాధి కూడా కల్పిస్తున్నారు కదా. ఉపాధి మెయిన్ కావాల్సింది ఉపాధి, మనిషి కష్టపడే వీలు కల్పించడం. గత ప్రభుత్వం చేసింది ఏంటంటే ఆ పథకం ఇచ్చి ఈ పథకం ఇచ్చి అనేది సోమరపోతులు చేయడానికే ప్రయత్నించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తుంది. ఇసుక రిలీజ్ చేసింది, మాలో కొన్ని ఇంకా జరగలేదు. ఫ్రీ బస్సు వదలటం లాంటివి అలాంటివి జరగలేదు. జరగనంత మాత్రాన మిగిలిన అన్నిటిని దానికే ఆ 2-3 కారణాలతోనే ఇప్పుడు వాళ్ళు గత ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలన్నీ కరెక్టేనండి కాదు కదా. ప్రజలకు ఏం చేయగలిగారో వీళ్ళు చేసి చూపిస్తున్నారు, ప్రజలకు ఏం చేయలేకపోయారో అది కూడా వివరించి చెప్తున్నారు. ఒకేసారి జరగాలంటే మరి అభివృద్ధి చెందాలి కదా. మనం రాష్ట్రం విభజించబడినప్పుడే మనకు అభివృద్ధి చాలా తక్కువ ఉంది. హైదరాబాద్కి వెళ్ళిపోయింది అభివృద్ధి అంతా, పారిశ్రామిక రంగాలు. ఈ గత 5 సంవత్సరాల్లో పారిశ్రామిక రంగమే మన అభివృద్ధి చెందలేదు. మరి మనం ఎలాగ ఇన్కమ్ సోర్స్ మనకి ఇప్పుడు ఈ రాబోయే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. ఈ మిగతా ఈ 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలోకి పెట్టుబడులు పెడతానే కంపెనీలు వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకు వస్తాయంటే ఇప్పుడు ఆయన మన ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఐటీ రంగాలు వచ్చినాయి. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రంగాలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం అందరం ఇప్పుడు మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రతిదీ బహిర్గతం చేస్తుంది. ఇప్పుడు ఏ కంపెనీలు వస్తున్నాయి, ఇది చేస్తున్నాయని చెప్పేసి మీడియా వాళ్ళే జనాలకు తెలిసేటట్టు చేస్తున్నారు. అది ఆ మీడియా ఈ మీడియా అనేది. ఇప్పుడు ప్రైవేట్ మీడియాలు ఉన్నాయి, యూట్యూబ్ మీడియాలు ఉన్నాయి, ఇవి ఎక్కువగా పనిచేస్తున్నాయి, చూపిస్తున్నారు కదా జనాలకి. అవి అబద్ధాలు కాదు కదా. జనాలకి చూపించేది మీడియా, చూపించేది అబద్ధాలు, చెప్పేది అబద్ధాలు అనుకుంటున్నాం. వినే చెవులు మోసపోతాయి కానీ చూసే కళ్ళు మోసపోవు కదా. మరి అది రావట్లేదు అంటారా? మీరు మీడియాకు సంబంధించిన వాళ్ళే కదా. పారిశ్రామికవేత్తలు వచ్చి కలవట్లేదా? వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. ఒకేసారి అంతా ఒకేసారి అయిపోద్ది అంటే కాదు కదా. సరే, ఈ గవర్నమెంట్ వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఊర్లు కానీ గ్రామాలు కానీ ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయా? బ్రహ్మాండంగా. ఎక్కడో ఊరు పేరు లేని 70 సంవత్సరాలు లేని దానికి ఆయన రోడ్లు వేసాడు. అది అభివృద్ధి కదా, అది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది కదా. మనం పవన్ కళ్యాణ్ గారిని అనడానికి సరిపో. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు కూడా పెట్టుకున్నారు, సొంత డబ్బులు పెట్టుకొని పనిచేస్తున్నారు. ఆయన మీద నిందలు నేరాలు గత ప్రభుత్వం వేసింది, కానీ అతను ఏమి చేయకుండా అతని పని ఏదో అతను చేసుకుంటా పోతున్నాడు. మధ్యలో సనాతన ధర్మం అన్నాడు, అయ్యన్నారు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా. ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారు. ఇప్పుడు రోడ్లు పరిశీలించి మరీ వేస్తున్నాడు, వేయట్లేదు అంటారా? కానీ ఆయన మాటలు పడుతూనే ఉన్నారు సార్. ఇప్పుడు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఇంకా మాటలు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏంటంటే జగన్ గారు ఏంటంటే నిజంగా తెలిసి మాట్లాడుతున్నారా తెలియదు. ఆయన సీఎం, దానికి తోడు సీఎం గారు కొడుకు అన్నిటికన్నా ముఖ్యంగా. రాజశేఖర రెడ్డి గారిని చూసే జగన్ గారిని చాలా మంది చూశారు. మేము కూడా 2009లోనే ఆ ప్రాంతంలోనే మేము జగన్ గారికే సపోర్ట్ చేసాం. మేజర్ పార్ట్ అంతా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా మేము జగన్ గారికే సపోర్ట్ చేసాం. ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది అనేది మీరు ఆలోచించాలి. నేను ఒక ఆటో డ్రైవర్ని. సాధారణంగా నేను ప్రతిదీ మాకు తెలుస్తుంది. మేము ఈరోజు పప్పు ఉప్పు ఎంత కొనుక్కుంటున్నాం, మా పిల్లలు ఎలాగ ఇది చదువుతున్నారు, ఎవరెవరికి ఏ ఉద్యోగాలు వచ్చినాయని ప్రతిదీ తెలుసు. వ్యక్తిగత దూషణ ఆయన చేస్తానే ఉన్నారు. ఒక మనిషి మీద వ్యక్తిగతంగా మనం ఎప్పుడు దూషిస్తామండి? అతని మీద ఏమీ లేని
లేనప్పుడు, అతని పనితీరులో లోపాలు లేనప్పుడు. నీకు పనితీరులో లోపం ఉంటే అతను ఇప్పుడు ఏంటిది ఉప ముఖ్యమంత్రి, దాంట్లో పంచాయతీరాజ్ తీసుకున్నారు, దాంట్లో ఏం లోపం చేశారో చెప్పమని. అట్లాగే అతను ఒక బాధ్యతలు ఏదైతే స్వీకరించాడు, ఇంకో 4-5 శాఖలు తీసుకున్నారు, అట్లలో లోపాలు చూపుకున్నారు. దానికి ఎక్కువ దీనికి తక్కువ అంటే ఆయనకే తెలియాలి. అంతకుముందు కూడా మ్యారేజెస్ గురించి మాట్లాడారు, అది వ్యక్తిగతం, చట్టపరంగా చేసుకున్నారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. కానీ సార్ సాధారణంగా ఒక పార్టీకి అధ్యక్షుడు అన్న తర్వాత ఎవరైనా సరే సీఎం అవ్వాలనుకుంటారు. కానీ ఈయన ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉండాలని కోరుకుంటారు. ఎందుకు అన్నారు? ఇప్పుడు మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది, రోజుకు 100 మందితో మాట్లాడు ఉంటారు, ప్రతి ఒక్కరి అభిప్రాయం సేకరిస్తూ ఉంటారు, ప్రతి ఒక్క వార్తలు మీరు ఎందుకు అన్నారు అంటే ప్రజలు బాగుండాలి, ప్రజలకు మేలు చేయాలి, స్వలాభం కోసం కంటే ప్రజా సంక్షేమం కావాలనుకున్నారు. ఆయన్ని ఏంటంటే ఇప్పుడున్న సమీకరణాల ప్రకారం ఆయన ఆలోచించి అడుగు తీసుకుంటున్నాడు తప్పితే ఆయన నేనే రాజు అవ్వాలి, నేనే మొత్తాన్ని ఏలాలి, నాకు ఆంధ్ర ప్రజల కంటే వాళ్ళ సంక్షేమాల కంటే నేనే సీఎం అవ్వాలి అనే ఆలోచన లేనివాడు గొప్పవాడా? మీరు చెప్పండి, వేస్ట్ మనిషి. అండ్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఆయన ఈ మధ్యన కొద్దిగా కాషాయ వస్త్రాల్లో తిరుగుతూ ఉన్నారు. అవును. అయితే సనాతన ధర్మం దాని గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన కులాలను కలిపే వ్యక్తి అంటారా, కులాలను విడదీసే వ్యక్తి అంటారా? ఆయన అతను రాజకీయాల దగ్గర నుండి వచ్చినప్పటి నుండి ఇప్పుడు దాకా కొన్ని విషయాల్లోనే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పారు అని చెప్పేసి ఎద్దేవా చేస్తున్నారు. అనేవాళ్ళు అంటానే ఉంటారు. ఆయన వ్యక్తిగతంగా ఏ మతాన్ని దూషించాడు, ఏ కులాన్ని దూషించారు, ఒక వీడియో క్లిప్ మీరు చూపించగలుగుతారా? మరి అది మీరు చూపించలేనప్పుడు ఎట్లా మాట్లాడతారు కులాలను విడదీయగలుగుతాడని? అది మీరు చూపలేరు. మరి ఎట్లాగా మనిషి ఒక్కొక్కడు వాక్ స్వాతంత్రం ఇచ్చారు అంబేద్కర్ గారు. వ్యక్తిగతంగా మనం ఆలోచన విధానాన్ని బయట పెట్టచ్చు అన్నారు. ఆ ఆలోచన విధానాన్ని బయట పెట్టే ముందు అది మంచా చెడా అనేది ఆలోచించు హక్కు ఎవరు ఇచ్చారు? నేనున్నాను, మీరు మీడియా వాళ్ళు, మీరు జగన్ కొమ్ము కాస్తారు, లేదా చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తారు, లేదంటే పవన్ కళ్యాణ్ కొమ్ము కాస్తారు, నేను అంటాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరేంటి అనేది మీకు తెలుసు, నాకు తెలుస్తుందా? నేనేం చేస్తాను, నా తప్పులు తప్పిపుచ్చుకోవాలంటే నీ మీద ఒక రాయి వేస్తారు. ఇప్పుడు జరుగుతుంది, అది కాదంటారా? ఫైనల్గా ఒక ముక్కలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాలన్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలన్నా ఏం చెప్తారు? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వము బాగానే పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే అతని గురించి మనం ఏదన్నా మాట్లాడే ముందు మన విజ్ఞతనే మనం తెలుసుకోవాలి. గురువింద గింజ తన కింద ఉన్న నలుపుని చూసుకోదట, పైన ఉన్న ఎరుపుని చూసి మెరిసిపోద్దట. మీకు ప్రజాకర్షణ ఉండొచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గొప్పోడై ఉండొచ్చు, జగన్ గారు గొప్పోడై ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనేటప్పుడు మీరు ఏమి చేశారు, ఆయన ఓటమిని కొంతమంది ఈ జనరేషన్కి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఆదర్శం అండి. దాన్ని మీరు ఎలా కాదంటారు? ఓటమి నుండి తట్టుకొని, అవమానాల నుండి తట్టుకొని, వ్యక్తిగతాలను చూసి తట్టుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. ఈ స్థాయికి వచ్చినా కూడా తన మతాన్ని గౌరవించుకుంటున్నాడు, పరమత సహనాన్ని విడిచిపెట్టాడు. తన కూతురికి చర్చిలోకి వెళ్ళి పేరు పెట్టాడండి. దాన్ని మీరు ఎట్లా మారుస్తారు? దాన్ని మీరు ఎట్లా ఒకరికి కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు తప్పితే ఇప్పుడు కొన్ని చోట్ల ఆయన నిలబడ్డారు కదండి. ఎస్సీలు లేరంటారా? క్రైస్తవులు లేరంటారా? ఆయన నిల్చోబెట్టిన కార్పొరేటర్లో క్రైస్తవులు లేరంటారా? మరి కులం ఆయనకి ఏడుంది? అందరినీ ఆయన బాబు వర్గాన్నే చేసుకోవచ్చు కదా, లేదంటే ఆయన నాయుడులో చేసుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే అతన్ని ఏం అనలేరండి. ఎలాగంటారు? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక ఆవేశం కలిగిన వ్యక్తి. ఆయన వయసు అప్పుడు అది, ఆవేశంగా ఉన్నాడు. తర్వాత ఆలోచించాడు, అన్నకే ఎదురు తిరిగాడు, మీకు తెలవదా? తిరిగి బయటకు వచ్చాడు. తిట్టిన నోడుతో వాళ్ళతో నేను కలవను అన్నాడు. ఈ రోజుకి అదే స్టాండ్ మీద ఉన్నాడు. అలాగని కాదని చంద్రబాబు నాయుడిని తిట్టాడు. కానీ 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారికి మనం చేసిన సన్మానం ఏంది చెప్పండి? మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిని మీరు మాట్లాడుతున్నారు, ఓకే రైట్. ఎలా మాట్లాడతారు? ఏ అధికారం ఉందని? ఏ ఒక్క వ్యక్తి కూడా అతను అనే అధికారం లేదు, ప్రజలకైతే లేదు. చాలా మంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. పాపం ఏం చేశాడండి అతను? ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతి తీసుకెళ్ళి 2 కూతుర్లు తీసుకెళ్ళారు. సరే, రేణు దేశాయ్ గారికి పుట్టిన కూతురు ఇంకో, మరి ఇంకో కూతురు పరిస్థితి ఏంది? మరి ఆ కూతురు మీద స్టాండ్ ఎందుకు తీసుకున్నారు చెప్పండి? అది మనం ఎట్లాగంటాం ఒక వ్యక్తిని?
రేణుదేశాయ్ గారు రోడ్డు మీదకి వచ్చి మా ఆయన నన్ను వదిలేసి నాకు అన్యాయం చేశారని అడిగారా? లేదంటే ఇప్పుడున్న పిల్లలు అఖిరానందన్ గారు అంటే కొద్దిగా వయసు పెరిగిన అతనేగా, తండ్రి వెనకాల ఎందుకు నడుస్తున్నాడు? నువ్వెవడు నేనెవడు తిట్టడానికి? ఆయన బిడ్డలు బాగున్నారు, ఆయన భార్య నా భర్త నన్ను వదిలేసిన నా పిల్లలకి మంచి తండ్రి అని చెప్పేసి ఆయన వెనకాల పంపించేస్తున్నారు. మీరెవరు మనమెవరండి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళడానికి? ఆ అధికారం ఎవరు ఇచ్చారు? వాక్ స్వాతంత్రం అంబేద్కర్ ఇచ్చారంటే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చానా? భావ స్వేచ్ఛ ప్రకటన అంటున్నారు. అంటే ఏంటి? ఒక ఆడదాని గురించో ఒక మగవాడి గురించో నీచంగా మాట్లాడటం భావ స్వేచ్ఛ ప్రకటన అంటే? మన భావాలను వ్యక్తం చేసుకోవాలి. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అభిప్రాయ సేకరణ చేయొచ్చు కానీ ఆధారం లేకుండా నిందలేయకూడదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుభవిస్తుంది అదే. వాస్తవంగా మీరు పవన్ కళ్యాణ్ గురించి మీరే కాదు, నేనే కాదు, ఎవరు మాట్లాడతాం? ఎందుకు మాట్లాడతాం? కిడ్నీ ఉద్దాన కిడ్నీ సమస్యలు తీర్చాడు అపోనెంట్. ఇదే టీడీపీతో అప్పుడు గొడవ పడ్డాడు, ఇప్పుడు కలిశాడంటే అప్పుడు గొడవ పడి ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఉంటామండి, మన కుటుంబంలోని 10 మంది ఉంటాం. 10 మంది ఒకేలాగా ఉంటారా? చేతుకున్న 5 వేళ్ళు ఒకలాగా ఉండవు. ఏమో ఇప్పుడు పరివర్తన చేసి అల్లాలు మాట్లాడుకొని ప్రజలకు ఇలా మేలు చేస్తానే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఉండొచ్చాము. 15 సంవత్సరాలు కలిసే ఉంటామని చెప్పి అన్నారు. ఉండగలుగుతారు కదా 15 సంవత్సరాలు వీళ్ళు కలిసే? ఉండనీయకుండా చేస్తున్నారుగా, లేదంటారా? ఇప్పుడు మీరు పాలసీ గురించి మాట్లాడుతున్నారు, మొన్న జగన్ గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడుతున్నారు? అంత దాకా ఎందుకండి? రీసెంట్గా వరదలు వచ్చినాయి, మీరందరూ చూశారు కదా. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్లస్ అని చెప్పడానికి ఒక నిదర్శనం కదా. పొక్లైన్లో వచ్చాడండి, మేము వరదల్లో బాధితులు. పొక్లైన్లో వచ్చి నైట్ 7:30కి మేమే విట్నెస్. పొక్లైన్లో విత్ సెక్యూరిటీ. మరి ఆశ్చర్యం వేసింది, అసలు చంద్రబాబు నాయుడు వచ్చినట్టు ఎవరికి తెలవదు. వచ్చాడు, చేశాడు. మరి జగన్ గారు, అదే జగన్ గారు ఎక్కడ దాకా వచ్చారండి? కాళ్ళు పక్కకు వచ్చాడు, కాళ్ళు మోకాళ్ళు కూడా దాకా రాలేదు. వచ్చేమంటున్నాడండి, మా చంద్రబాబు నాయుడు ఇళ్లలో వచ్చే నీళ్ళు మీ ఇళ్లలో పంపించారు. అదే ముఖ్యమా? ఇప్పుడు జనాలు ఇబ్బంది పడుతున్నారు కదా, నువ్వు విచారణ కమిటీకి నువ్వు ఆధారపరిచి నా ప్రజలు ఇబ్బంది పడ్డారు పలానా ముఖ్యమంత్రి వల్ల అని తర్వాత నువ్వు చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ ముందు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి కదా. ఏది ఆదుకున్నావు? మన దగ్గర దాదాపుగా ₹1 ఇచ్చారని చెప్పని అన్నారు. ఇచ్చాడండి, ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చాడా? వాళ్ళ క్యాడర్కి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఏ ఒక్కరికి అందలేదా? ఏమండి, మనం ఆయన ప్రభుత్వంలోని చాలా వరకు ఎక్కడో ఉన్న కేరళ అంబులెన్స్కి ఆయనే చేసినట్టు ఫోటోలు పెట్టుకోలేదా? అవి మీరు బయట పెట్టలేదా మీడియా వాళ్ళు? అట్లాగే ఇచ్చాడు. ఇచ్చారంటే ఎట్లా ఇచ్చారండి? ఎట్లాగ ఇచ్చారు? ఏ పేరు చెప్పారు తప్ప కనపట్లేదంట. ఎలాగ ఇచ్చారు చెప్పండి. సరే, ఇదంతా ఓకేనండి. ఆయన ఇప్పుడు 11 సీట్లు వస్తే అసెంబ్లీకి రాకూడదా? ఏమన్నా రావట్లేదు ఎందుకని? ఒక మాట చెప్పనండి, వాస్తవంగా ఏంటంటే జగన్ గారు ఇప్పటికన్నా కొద్దిగా ఎవరన్నా, ఇప్పుడు ఒక మనిషికి, ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను చంద్రబాబు నాయుడు గారు ఇష్టమో పవన్ కళ్యాణ్ ఇష్టమో అనుకుందాం ప్రజెంట్, కానీ నాకు కావాల్సింది మంచి జీవితమా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు? మంచి లైఫ్, మంచి లైఫ్. అది ఎవరిస్తే ఏంటండి? జగన్ గారికి ఇస్తే ఏంటి, పవన్ కళ్యాణ్ ఇస్తే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఏంటి? ఎవరిస్తే ఏంటి? మనిషికి కావాల్సింది సగటు జీవితం. భద్రత లేని జీవితం అనుభవించావా లేదా? 5 సంవత్సరాలు అనుభవించలేదంటారా? మరి ఇప్పుడు భద్రత కావాలి కదండి, ఉపాధి కావాలిగా, సంక్షేమం కావాలి. మీరు ఫ్రీగా డబ్బులు ఇచ్చారు, అక్కచెల్లెమ్మలుగా డబ్బులు ఇచ్చారన్నారు. మరి మందు విషయం తీసుకోండి. ఇప్పుడు మందు తాగి ఎంత ఇబ్బంది పడ్డారు జనాలు. ఆన్లైన్లో బిల్లులు లేవంటున్నారు, ఆన్లైన్లో డైరెక్ట్ డబ్బులు తీసుకున్నారు. ఒక్కదానికి కూడా బ్రాండ్ లేదు. ఎంతమంది ఇది అవ్వలేదు? ఆయన చేయాలనుకుంటే ఇప్పుడు హామీల గురించి మాట్లాడే అధికారం వాళ్ళకు ఉందంటారా? మన రోజా గారు కూడా ఎద్దేవా చేస్తున్నారు. మరి మందు లాక్డౌన్లోనే మంచి అవకాశం వచ్చింది జగన్ గారికి. మరి మంచి అవకాశం వచ్చినప్పుడు జగన్ గారు ఎందుకు అవకాశం 48 రోజులు 50 రోజులు జనాలు మందు చుక్క లేకుండా బతికారు. ఎత్తేవచ్చుగా మందు. అవకాశం దొరికింది, ప్రకృతి ఇచ్చింది ఆయనకి అవకాశం. ఆయన హామీ నిలబెట్టే అవకాశం ఎవరు ఇచ్చారు? డైరెక్ట్ ప్రకృతి ఇచ్చింది. ఆయనకి ఆళ్ళే ఇల్లేవాళ్ళ. మరి ఎందుకని దాన్ని కొనసాగించాడు? తర్వాత లాక్డౌన్ లోను కూరగాయలకు లైన్ లేదు, మందుకు లైన్ ఎందుకు ఉంది? మందు 12 దాకా ఎట్లా అమ్మారు? మరి హామీని నిలబెట్టినాడా? ఆ ఒక్క హామీ నువ్వు నెరవేర్చలేకపోయావు, నీకు అవకాశం ఉన్నా. మరి నువ్వు ఎట్లా ఇతరుల హామీ నెరవేర్చట్లేదు అని అడుగుతావు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో చెప్పినట్టుగా అదపాతాల తొక్కుతాను అన్నాడు. అలాగే ఆయన 11 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఆయన అంటారు, నేను మళ్ళీ రేపు ఎలక్షన్స్ వస్తే నేను వస్తాను, డెఫినెట్ గా 2.5 చూపిస్తాను అంటున్నాడు. ఇక్కడ
చూపిస్తారండి. ఇప్పుడు జనాలు ఉన్నారనుకోండి, పవన్ కళ్యాణ్ గారి చేతిలోని జగన్ గారి చేతిలోని ఏమీ లేదు, ఏదన్నా జనాల చేతిలో ఉంది. ఇప్పుడు జనాలు మంచి చెడు గ్రహించగలిగి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఈ మిగిలిన 4 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ మళ్ళీ జగన్ గారు చేసిన తప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తే మళ్ళీ జగన్ గారు రావచ్చు. అది మీరు నేను ఎట్లా నిర్ణయించగలుగుతాం? ఓటర్ నాడి ఆ రోజు ఎటువైపు తిరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉందిగా. వాస్తవంగా ఏంటంటే అంతకుముందు 5 సంవత్సరాలు బాగానే ఉంది. మరి జగన్ గారిని ఎందుకు అనుకున్నారంటారు? అంటే ఇక జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు పట్టించుకోలేదు, ఈసారి నేను కార్యకర్తలు పట్టించుకుంటాను అని చెప్పారు అంటున్నాడు. వాళ్ళ కార్యకర్తలే చెప్తారండి, వాళ్ళు అడగండి. ఇప్పుడు వాస్తవంగా అంతకుముందు రాష్ట్రం విడిపోయినప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పర్వాలేదు, బాగానే ఉంది. మరి ఎందుకు బాగున్నా కూడా జనాలు యూటర్న్ తీసుకొని జగన్ గారికి ఇచ్చారు? మళ్ళీ జగన్ గారికి వస్తాయేమో వీళ్ళ పరిపాలన బాగోకపోతే. ఇంకా ఏదో ఆశించారు జనాలు. ఇప్పుడు వీళ్ళన్నా వాళ్ళ జనాల యొక్క ఆశించిన దానికి రీచ్ అవుతే నెక్స్ట్ వీళ్ళ గవర్నమెంట్ ఉంటుందండి, లేకపోతే మళ్ళీ మామూలు. ఓకే సార్, థ్యాంక్ యూ.